రేవంత్ రెడ్డి సారు షానంటే షానా గొప్ప ముఖ్యమంత్రి. తెలంగాణను పచ్చటి మాగాని చేసిండు. అసలు తెలంగాణలో ఒక్కించు పొలం కూడా నీళ్లు లేక ఎండిపోతలేదు. ఫుల్ పుష్కలంగా నీళ్ళిచ్చి రైతుల కంట నీళ్లు లేకుండా చేస్తుండు. ఇక చాలు నీళ్ళిచ్చుడు బంద్ పెట్టుండి సార్ అని రైతులే రోడ్ల మీదకి వచ్చి సర్కార్ను బతిలాడుకుంటుండ్రు. అమ్మయ్యా మంచిగా చెప్పినా కదా అమ్మా, ఇక నాకేం బాధలేదు. ఏంది గట్ల చూస్తుర్రు? అమ్మో ఇట్లా చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇక ఏమన్నా ఉన్నదా? పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టి అందరినీ లోపటేస్తారు. నమ్ముతలేరా? ఇగో పల్లా సార్ చెప్తుండు ఈనుర్రి. ఉన్న మాట అన్నోని ఊళ్ళే ఉండనియరనే శాస్త్రాన్ని అచ్చరాల నిజం చేసి రైతులతోటి నిత్య దీవనార్థులు అందుకుంటుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మా పంటలు ఎండిపోయినాయి, కాల్వల్ల నీళ్ళు ఇడుస్తలేరు, బోర్లల్లా నీళ్ళు వస్తలేవు, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, నీ బాంచను అనుడే పాపమైంది, వాళ్ళందరినీ పట్టుకపోయి జైలు వేస్తున్నది మన సర్కారు. అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒక్కొక్క జనగామ జిల్లాలనే 23 మంది అన్నదాతలను జైల్లో పెట్టిండట. జనగామ జైల్లో పెట్టింది మన ప్రజాప్రభుత్వం అని ఎమ్మెల్యే పల్లా సారు అసెంబ్లీనే బయట పెట్టింది వ్యవహారం. అధ్యక్ష, గ్రామాలలో ఊళ్ళో పోయి పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష. మన జనగాంలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష. 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగాంలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష. పంటలు ఎండిపోతున్నాయి అన్నందుకే 23 మందిని జైలు వేసిందంటే విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణపు ప్రజాపాలన ఎట్లా వర్ధిల్లుతుందో చూసుకోండి. అందుకే ఇప్పటి సంది ఏ గోసలున్నా సర్కార్కు చెప్పుకోవద్దు. సర్కారు సీఎం సార్కు 2 షిర్తలు పట్టుకొని భజన కీర్తనలు వాడుతుండాలి. ఆహా పాలన, ఓహో తమరి పరిపాలన. రేవంతుల వారి సామ్రాజ్యంలో రైతుల కన్నీళ్లకు జాగలేదు. భూలోకంలున్న స్వర్గలోకం రాంచే రేవంత్ పరిపాలనలున్న తెలంగాణ అని ఫేకుతనే వాళ్లకు నూకలు పడతాయి. లేదంటే మళ్ళా దొడ్డు బియ్యం బువ్వనే గతైద్ది చూసుకోండి మళ్ళా.